కుమార్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం గత 35 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఉన్నాను. నమస్కారం. గణాధిపతయే నమః. శ్రీ సీతారామచంద్రస్వామినే నమః. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈ మధ్య మతపరమైన కొన్ని పోస్టులు ఎంపిక చేయడం జరిగింది. కొన్ని పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో దేవస్థానం ఆస్థాన పురోహితులు చాలా ముఖ్యమైన పోస్టు. రామాయణంలో వశిష్ఠుడు ఎలాగో భద్రాచలం రామాలయంలో ఆస్థాన పురోహితుల పోస్టు అటువంటిది. అటువంటి ఆస్థాన పురోహితుల పోస్టుకు భక్త రామదాసు గారి కాలం నుండి వైదిక బ్రాహ్మణులనే ఎంపిక చేసేవాళ్ళు. ఆ విధంగా మాకు తెలిసిన వరకు బ్రహ్మశ్రీ కోవూరు విశ్వనాథం గారు, వజ్జల రామచంద్రయ్య గారు, కోటేశ్వర శర్మ గారు, చల్లా కోదండరామయ్య శర్మ గారు, చెన్నావజ్జల వెంకటేశ్వరావధాని గారు, వీళ్ళు 5గురు కూడా వైదిక బ్రాహ్మణ సమాజానికి చెందినవారే. ఈ మధ్యనే 4 ఏళ్ల క్రితం రిటైర్ అయిన చెన్నావజ్జల వెంకటేశ్వరావధాని ఆయన రిటైర్ అయ్యి 4 ఏళ్ళు అవుతోంది. ఈ ఆస్థాన పురోహితుని పోస్టుకు వైదిక బ్రాహ్మణులకు రావటానికి వీల్లేదనే కుట్రతో కొంతమంది బ్రాహ్మణ ద్వేషులు ఒక కుట్ర పన్ని గత 4 ఏళ్లుగా ఈ పోస్టు ఫిలప్ చేయకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. ఈ మధ్యనే అన్నిటితో పాటు ఆస్థాన పురోహితుని పోస్టును కేవలం పురోహితునిగా మార్చి ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపికలో కూడా ఆ ఎంపికైన అభ్యర్థికి పురోహితునిగా గుర్తింపు కూడా లేనట్టు తెలియవస్తోంది. అటువంటి విధానంలో ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో గత సాంప్రదాయాల ప్రకారం ఈ పోస్టుకు వైదిక బ్రాహ్మణులను ఎంపిక చేయాలి. ఇక్కడ ఈ వ్యూహాలు చూస్తుంటే వైదిక బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందేమో అని భయంతో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారిని కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఉంది ఆ పోస్టును ఫిలప్ చేయకండని దేవస్థానం దృష్టికి తీసుకువెళ్ళటం కూడా జరిగింది. అయినా ఏకపక్షంగా ఇష్టారాజ్యం భరతుడి పట్టంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అర్హత లేని వ్యక్తిని, పురోహిత సర్టిఫికెట్ లేని వ్యక్తిని ఎంపిక చేసేట్టు జరుగుతోంది. ఈ మధ్య శ్రీశైలం దేవస్థానంలో కూడా 10 మంది తెలంగాణ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఇక్కడి నుంచి తొలగించి మన ఆంధ్ర వాళ్ళను ఈ పోస్టులో నియమించండి అని చెప్పి శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ కూడా భద్రాచలం దేవస్థానంలో కూడా ఈ కుట్రలు పన్నుతున్న వాళ్లతో సహా సుమారు ఒక 10 మంది దాకా మన సోదరులైన ఆంధ్ర వాళ్ళంటూ తెలిసింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి వాళ్ళని ఆంధ్రాకి పంపించేస్తే ఆ 10 మంది మన తెలంగాణ వాళ్లను ఈ పోస్టులో ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఈ ఆస్థాన పురోహితుని పోస్టుకు గత రామదాసు గారి కాలం నుండి వైదిక బ్రాహ్మణులు ఎన్నికవుతున్నారు. కాబట్టి ఇప్పుడు అర్హతలు లేకుండా ఎంపిక చేసిన వాళ్ళని నిలుపుదల చేసి అన్ని అర్హతలు ఉన్న ఒక సమర్థమైన ఆస్థాన పురోహితుడిని నియమించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం అండి. నా పేరు రామవజ్జల కళ్యాణ రామశర్మ. నేను భద్రాచలం స్థానిక వాస్తవ్యుని. మొన్న జరిగినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఎండోమెంట్ వారు నిర్వహించినటువంటి పురోహిత పోస్టు, అంటే అది ఇదివరకు ఆస్థాన పురోహిత అనే పోస్టులో ఉండేది, ఇప్పుడు దాన్ని పురోహిత అనే పోస్టుగా మార్చారు. ఆ పోస్టుకి నేను అలాగే శ్రీ చక్రవర్తుల రఘుపుంగవాచార్యులు కూడా
ఇంటర్వ్యూకి ఎగ్జామ్కి హాజరవడం జరిగింది. మరి నేను హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి కీసరగుట్ట వేద స్మార్త పాఠశాల యందు 8 ఏళ్ళు స్మార్తం అధ్యయనం కూడా చేయడం జరిగిందండి. కావాలంటే కూడా రికార్డు చెక్ చేసుకోవచ్చు. మరి మాకు తెలిసినంత వరకు కూడా శ్రీ రఘుపుంగవాచార్యులు గారు అది ఏదైతే స్మార్త పురోహిత పోస్ట్ ఉందో అతను స్మార్తాన్ని అధ్యయనం చేయలేదు, కేవలం దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేశారని మా వద్దకు వచ్చిన నివేదిక ప్రకారం తెలిసింది. దాన్ని కూడా గమనించగలరు. అతను ఎక్కడ అధ్యయనం చేశాడు, అక్కడ అతను చదువుకున్నట్టుగా ఏమన్నా అతను రిజిస్టర్లో ఏమన్నా హాజరు సరిగ్గా ఉందా ఏంటి అన్నీ కూడా తెలుసుకోగలరు. మరి మేము చెప్పేది ఏంటంటే మొన్న కాచిగూడ తుల్జాభవనందు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షలన్నీ కూడా లైవ్ కెమెరా నిఘాలు జరిగాయి. శ్రీ చక్రవర్తుల రఘుపుంగవాచార్యులు గారు ఆ పరీక్ష ఇస్తున్నప్పుడు మేము అక్కడే ఉన్నాము. అతను అడిగినటువంటి స్మార్త ప్రశ్నలకి వీటికి కూడా సమాధానం ఇవ్వలేదండి. మేము అక్కడే ఉన్నాము. కెమెరా నిఘాలు ఉంటాయి, వాటిని కూడా పరిశీలించగలను కోరుతున్నాము. మరి ఆ పరీక్షలో నేను వారు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా చక్కగా సమాధానం చెప్పడం జరిగింది. మరి అలాగే ఈ పోస్టుని మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారైనా కానీ తెలంగాణ ప్రభుత్వం వారు నిర్వహణలో అయినా సరే ఈ పోస్టుని మొదటి నుంచి కూడాను వైదిక బ్రాహ్మణ సమాజమే నిర్వహిస్తూ ఉంది. ఎందుకు అంటే శ్రీరామచంద్ర ప్రభువుకైనా ఆ రఘువంశానికైనా సరే శ్రీ వశిష్ఠుల వారు కులగురుగా ఉన్నారు. అప్పట్లో బ్రాహ్మణ వైష్ణవత్వం అంటూ తేడా లేదు. వశిష్ఠుల వారు కులగురుగా ఉన్నారు. వారు బ్రాహ్మణోత్తములుగా తెలుసు, అందరికీ కూడా తెలిసిందే. మరి ఈ విధంగా ఈ పోస్టును మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం అయినా సరే ఏపీ ఉమ్మడి ప్రభుత్వం అయినా సరే శ్రీ కొవ్వూరి విశ్వనాథన్ గారు, అలాగే చల్లా కోదండరామయ్య గారు, అలాగే శ్రీ చెన్నావజ్జల వెంకటేశ్వరవధాని గారు కూడా నిర్వహిస్తూ వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పోస్టు ఎవరికి ఇవ్వాలన్నా కూడా ముందుగా వారికి స్మార్తం చదువుకున్నట్టుగా పట్టా ఉండాలి. ఆ పట్టా కూడా ఉందో లేదో గమనించి ముఖ్యమంత్రి గారు ఈ దేవస్థానం వారు ఎండోమెంట్ వారు మాకు చేసినటువంటి బ్రాహ్మణ సమాజం చేసిన ఈ ద్రోహాన్ని గమనించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః.